Okay, next problem. Test the collinearity of the vectors a bar minus 2b bar plus 3c bar, 2a bar plus 3b bar minus 4c bar minus 7b bar plus 10c bar. ఈ త్రీ వెక్టర్స్ యొక్క కొలీనియారిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో వాటిని ముందుగా మనం ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్గా తీసుకుంటాం. సో కొలీనియారిటీ చెక్ చేసుకోవాలంటే దీని నుండి మనం ఇంకొక త్రీ వెక్టార్స్ ఏబీ బార్, బీసీ బార్, ఏసీ బార్. సో ఆ త్రీ వెక్టార్స్లో ఏవో ఒక రెండు ఏబీ, బీసీ, సిఏ, ఓకే, ఈ మూడిట్లో ఏదైనా ఒక రెండు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ఏబీ బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏబీ బార్ అంటే ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. సో ముందుగా ఓబీ బార్ 2a బార్ ప్లస్ 3b బార్ మైనస్ 4c బార్ మైనస్ ఓఏ బార్. సో ఓఏ బార్ని మనం మైనస్ చేసి నోట్ చేసుకోవాలి. మైనస్ ఏ బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b బార్ మైనస్ 3c బార్. ఓకే, సో ఫైనల్గా ఏబీ బార్ వచ్చేసి 2a బార్ మైనస్ ఏ బార్ 3b బార్ ప్లస్ 2b బార్ 5b బార్ మైనస్ 4c మైనస్ 3c మైనస్ 7c బార్. నెక్స్ట్ బీసీ బార్. సో బీసీ బార్ అంటే ఓసీ బార్లో నుండి ఓబీ బార్ మనం మైనస్ చేసుకోవాలి. సో ముందుగా ఓసీ బార్ మైనస్ 7b ప్లస్ 10c మైనస్ ఓబీని మనం మైనస్ చేసుకుందాం. సో మైనస్ 2a మైనస్ 3b ప్లస్ 4c. సో ముందుగా ఏ బార్ని రిప్రజెంట్ చేద్దాం. మైనస్ 2a బార్ మైనస్ 7b బార్ మైనస్ 3b బార్ మైనస్ 10b బార్ ప్లస్ 10c బార్ ప్లస్ 4c బార్ ప్లస్ 14c బార్. ఓకే, సో ఇప్పుడు బీసీ బార్లో మనం మైనస్ 2 అనే దాన్ని మనం కామన్ తీసినట్లయితే బీసీ బార్లో సో ఇక్కడ ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈ వెక్టార్స్ మనం కొలీనియర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ -2. సో ఈ 1 తోటి ఈ -2ని డివైడ్ చేస్తే మనకు -2, 1 -2 జా -2. సో మనం -2ని కామన్ తీస్తే మనకి ఏబీ బార్ వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ బీ బార్ కోఎఫిషియంట్ 5, ఇక్కడ బీ బార్ కోఎఫిషియంట్ -10. 5లో ఇది ఎన్నిసార్లు పోతుందంటే -2 టైమ్స్ 5 -2 జా -10. అట్లానే సి బార్ కోఎఫిషియంట్ -7, ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ 14, -7 2 జా లేదంటే 7 -2 జా. ఓకే, సో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా -2 టైమ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. దట్ మీన్స్ వీ టేక్ -2 యాజ్ కామన్ ఫ్రమ్ బీసీ బార్. ఇందులో నుండి -2 కామన్ తీస్తే రిమైనింగ్ వచ్చేసి ఏ బార్, మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ప్లస్ 5b బార్, ఇది మైనస్ కామన్ తీస్తే ప్లస్ మైనస్ 7c బార్. సో ఇది మనం తీసుకుంది బీసీ బారు. సో దేర్ ఫోర్ బీసీ బార్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏ బార్ ప్లస్ 5b బార్ మైనస్ 7c బార్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏబీ బార్. సో ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే వేరొక వెక్టార్ ఏబీ వెక్టార్ని -2 అనే నెంబర్తో ఇంటూ చేస్తే మనకు బీసీ బార్ వస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్. దేర్ ఫోర్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్.